సార్ 2000 రూపాయలు స్కూల్ని మీరు 2000 రూపాయలు మీరు తీసుకున్నా కూడా వసతులు ఏర్పాటు చేయలేకపోయారు. ఈరోజు పిల్లలకి చదువుతో పాటు అక్కడ వసతులు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఈరోజు విద్యాభివృద్ధి కోసం మీలాగా రంగులేసి బల్లలు కొని లేకపోతే కన్స్ట్రక్షన్ క్యాపిటల్ కాస్ట్ పెట్టి పాఠాలు చెప్పే విద్యార్థులు లేకుండా చేయలేము. మేము ఈరోజు 16,347 మంది టీచర్స్ని అపాయింట్ చేసి పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం. దాంతోపాటు స్కూల్స్లో కూడా పిల్లల వసతుల కోసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము ఆ 2000 రూపాయలు కలెక్టర్ దగ్గర పెట్టి వాటిని అభివృద్ధి చేస్తామని కృషి చేస్తాం. పారిశ్రామిక రంగం అని చెప్తారు. బిజినెస్ ర్యాంకింగ్ లో వైసీపీ 3 సంవత్సరాలు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కానీ మన కూటమి ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ వచ్చింది అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, కానీ పెట్టుబడులు ఏమొచ్చినాయి అనేది కదా కావాల్సింది. పెట్టుబడులు